మైరాన్ హోమ్స్ సిటీకి 4 పక్కల వేరియస్ ప్రాజెక్ట్స్ అందిస్తోంది. మైరాన్ హోమ్స్, ప్రిన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. ఖైరతాబాద్ బడా గణేష్ తర్వాత హైదరాబాద్లో అంత ఫేమస్ బాలాపూర్ గణేశుడే. బాలాపూర్ అంటే మనకు మొదట గుర్తొచ్చేది లడ్డూ వేలమే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళంతా బాలాపూర్ లడ్డూ వేలం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారు. బాలాపూర్ లడ్డూకున్న క్రేజ్ అలాంటిది. మరి ఈసారి కూడా బాలాపూర్ లడ్డూ రికార్డ్ బ్రేక్ చేసింది. ఏకంగా 30 లక్షల 1000 రూపాయల ధర పలికింది. కొలను శంకర్ రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. 30 లక్షల 1,000 కొలను శంకర్ రెడ్డి మూడోసారి. వేలంలో బాలాపూర్ గణేష్ లడ్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు బీజేపీ నేత కొలను శంకర్ రెడ్డి. వేలంలో లభించిన లడ్డూను ప్రధాని నరేంద్ర మోదీకి బహుకరిస్తున్నట్టు తెలిపారు. 4 సార్లు వేలంలో పాల్గొన్నానని, ఈ ఏడాది లడ్డూను దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. లడ్డు రావడం చాలా అదృష్టం. ఈ లడ్డు రావడం వల్ల ఐఎమ్ వెరీ హ్యాపీ ఫీలింగ్. మై కొలన్ ఫ్యామిలీస్ గాట్ దిస్ టైమ్ 9th time. లాస్ట్ ప్రీవియస్ టైమ్ 8 times we are got it my Kolan family. This time Kolan Shankar Reddy got. So I am very happy. ఎన్నిసార్లు పాల్గొన్నా లడ్డు? నేను 4వ సారి పాల్గొన్నాను. 4th time నాకు లడ్డు వచ్చింది. నేను పొందిన 30 లక్షల 1,000 కొన్న నా లడ్డు నరేంద్ర మోడీ గారికి అంకితం చేస్తా ఉన్నా నేను. బాలాపూర్ లడ్డు వేలంలో పాత రికార్డులన్నీ బద్దలవ్వడం ఆనవాయితీగా వస్తుంది. గత ఏడాది కన్నా 3 లక్షల 1000 రూపాయల ఎక్కువ రేటు పలికింది. గత ఏడాది 27 లక్షల రూపాయలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. బాలాపూర్ లడ్డూ వేలం పాటకు 30 ఏళ్ల చరిత్ర ఉంది. 1994లో లడ్డూ వేలం ప్రారంభం కాగా కేవలం 450 రూపాయలు మాత్రమే ధర పలికింది. 1994 నుంచి 2001 వరకు వేలల్లో మాత్రమే పలికిన లడ్డూ ధర 2002 నుంచి లక్షల్లోకి చేరింది. ఏటా తన రికార్డులని తానే బ్రేక్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈసారి బాలాపూర్ గణేష్ లడ్డు వేలంలో రూల్ బుక్ మారింది. వేలంలో పాల్గొనాలనుకునే వాళ్ళు గత ఏడాది వేలం మొత్తాన్ని ముందే డిపాజిట్ చేశారు. అంటే 27 లక్షల రూపాయలు ముందే డిపాజిట్ చేసిన వాళ్ళకే లడ్డు వేలంలో పాల్గొనే అవకాశం ఇచ్చారు. ఈ రూల్ స్థానికేతరులకు మాత్రమే ఉండేది. ఈసారి స్థానికులకు కూడా ఇదే రూల్ వర్తింపజేశారు. వేలం పాటకు పోటీ తీవ్రంగా ఉండడంతో ఈ నిబంధన తీసుకొచ్చారు. బాలాపూర్ గణేశుడి లడ్డూతో పాటు రూపం కూడా సో స్పెషల్. ఏటా ఒక్కో రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు. ఈసారి అయోధ్య రామాలయం కాన్సెప్ట్తో భక్తులకు దర్శనమిచ్చాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.